హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బిగ్ ప్లేయర్స్, టాప్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ ని హిట్ చేసి మార్కెట్ ని మూవ్ చేస్తారు కదా, దాన్ని తెలుసుకోవడానికి లిక్విడిటీ స్వీప్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ లిక్విడిటీ స్వీప్ అప్ ట్రెండ్ ఎలా చూస్తాము, డౌన్ ట్రెండ్ ఎలా చూస్తాము, సైడ్ వేస్ మార్కెట్ లో ఎలా చూస్తామని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. మీరు బిజీగా ఉంటే వాట్సాప్ రిలాక్ట్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మనం అప్ ట్రెండ్ మార్కెట్ చూద్దాం. అప్ ట్రెండ్ మార్కెట్ లో హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో అట్లా వెళ్తుంది. కానీ మార్కెట్ ప్రైస్ మూవ్మెంట్ అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ మూవ్ వెళ్తుంది అంటే మెజారిటీ ఆఫ్ పార్టిసిపేషన్ ఎవరిది? బిగ్ ప్లేయర్స్ యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ ప్రైస్ ని అప్ సైడ్ కి మూవ్ చేస్తున్నారు. వాళ్ళు అప్ సైడ్ కి మూవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కంపల్సరీ, సపోజ్ వాళ్ళు బై చేస్తున్నారు, బై చేస్తుంటే వాళ్ళకు సెల్ చేసే వాళ్ళు కూడా కావాలి. ఆ సెల్ చేసే పొజిషన్స్ ఎవరు కావాలి? మన అలాంటి రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ చేసుకొని వెళ్తారు అనమాట. ఇది ఎంతసేపు ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంటే అక్కడ ప్రైస్ ఏమవుతుంది? వీక్ అని అవుతుంది అనమాట. వీక్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ప్రైస్ డౌన్ సైడ్ కి వస్తుంది, అంతే కదా. డౌన్ సైడ్ కి వచ్చిన ప్రైస్ ఎప్పుడైతే హయ్యర్ లోని కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, మెజారిటీ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ ఏమనుకుంటారు చెప్పండి? ఎప్పుడైతే ప్రైస్ హయ్యర్ లోని బ్రేక్ డౌన్ చేస్తుంది, హయ్యర్ హైస్ ని బ్రేక్ చేసుకుంటా ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది. ఎప్పుడైతే హయ్యర్ లోని బ్రేక్ డౌన్ చేస్తుందో మెజారిటీ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ ప్రైస్ డౌన్ సైడ్ కి వెళ్తాను షార్ట్ పొజిషన్ పెట్టుకొని డౌన్ సైడ్ కి ఎంట్రీస్ అనే ప్లాన్ చేసుకుంటారు, అంతే కదా. సపోజ్ 1:2 1:3 పెట్టుకొని ఎంట్రీస్ అనే ప్లాన్ చేసుకుంటారు. మనం మెజారిటీ ఆఫ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉంటుంది, ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంటుంది. ఈ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మన ప్రైస్ ఏమవుతుంది? ఇంకొంచెం కిందికి వస్తుంది. అప్పుడు రీటైల్ ట్రేడర్స్ ఇంకేమనిపిస్తుంది? ఇంకా ప్రైస్ డౌన్ సైడ్ వెళ్తా అన్న నోషన్ అనేది క్రియేట్ అనేది అవుతుంది, ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. అట్లా ఇంకా ఎంట్రీస్ అనేది, ఎక్కువ ఎంట్రీస్ అనేది షార్ట్ సైడ్ కి, డౌన్ సైడ్ కి యాక్టివేట్ అనేది అవుతాయి అనమాట. అప్పుడు ఇక్కడ మెజారిటీ ఆఫ్ స్టాప్ లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెండింగ్ ఆర్డర్స్ కానివ్వండి, స్టాప్ లాస్ ఆర్డర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు? ఈ స్టాప్ లాస్ అన్నింటిని హంట్ చేసి, స్టాప్ లాస్ అన్నింటిని తీసుకొని ప్రైస్ ని అప్ సైడ్ కి మళ్ళీ మూవ్ చేస్తారు. ఎందుకు? ఇది ఓవరాల్ ట్రెండ్ అంటే అప్ ట్రెండే, కానీ అప్ ట్రెండ్ లో మనకు డౌన్ సైడ్ కి వెళ్తుంది అన్నట్టు మనకు అలా మార్కెట్ ని క్రియేట్ చేసి మళ్ళీ అప్ సైడ్ కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకు లిక్విడిటీ మొత్తం స్వీప్ చేసి మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ కి వెళ్ళిపోద్ది. ఇది అప్ ట్రెండ్ లో జరిగే అబ్జర్వేషన్ అనమాట. ఇప్పుడు ఒకసారి డౌన్ ట్రెండ్ లో లిక్విడిటీ స్వీప్ అనేది ఎట్లా జరుగుతుందో చూద్దాం. డౌన్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తుంది? ప్రైస్ లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ దగ్గర వెళ్తుంది. ఇట్లా వెళ్ళినప్పుడు ప్రైస్ ఎక్కడ ఒక దగ్గర వీక్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీక్ అయినప్పుడు ఏమవుతుంది? ప్రైస్ అప్ సైడ్ కి వెళ్తుంది. డౌన్ సైడ్ స్ట్రెంత్ అనేది వీక్ అయినప్పుడు ప్రైస్ కొంచెం అప్ సైడ్ కి వెళ్ళి ఎప్పుడైతే లోయర్ హైని బ్రేక్ చేసిందో ప్రైస్, మెజారిటీ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ ఏమనుకుంటారు? ఇక్కడ నుండి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అనుకుని అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు మన స్టాప్ లాస్ అనేకుంటే ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉండొచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ ఉండొచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ ఉండొచ్చు, ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ అనేది ఉండొచ్చు హయ్యర్ లో దగ్గర. ఇంకొంచెం ప్రైస్ మూవ్మెంట్ ని మీ దాకా తీసుకెళ్తారు. మీరు గమనించండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ లో ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్స్ అనేది వర్కౌట్ అవుతాయి. ప్రైస్ ని కొంచెం మీదికి తీసుకెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఇంకెక్కువ ఎంట్రీస్ అనేవి రీటైల్ ట్రేడర్స్ అనేది తీసుకుంటారు. తీసుకోవడం వల్ల ఇక్కడ స్టాప్ లాసెస్ జోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. స్టాప్ లాస్ ఆర్డర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్ చేసి స్టాప్ లాస్ అన్నిటిని గ్రాప్ చేసి స్వీప్ చేసేసి ప్రైస్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ కి ఇదే విధిగా దాన్ని ట్రెండ్ ని కంటిన్యూ అనేది చేస్తుంది. ఓవరాల్ ట్రెండ్ ఏంది? డౌన్ ట్రెండ్, కానీ కొంచెం అప్ సైడ్ కి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు చేసి మళ్ళీ రివర్స్ అనేది తీసేస్తారు స్టాప్ లాస్ ని హంట్ చేయడానికి. ఇట్లా డౌన్ ట్రెండ్ లో మార్కెట్ అనేది ఇట్లా స్వీప్ అనేది అవుతుంది, లిక్విడిటీ స్వీప్ అనేది అవుతుంది. ప్లస్ అడిషనల్ గా ఇది మన శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. డైలీ మార్కెట్ స్టార్ట్ అవ్వక ముందు నేను ఎంట్రీస్ అనేవి ఏం తీసుకుంటున్నాను, మన జోన్స్ అనేవి ఏంటి, లెవెల్స్ ఏముంటాయి అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, బిట్ కాయిన్ గోల్డ్ చార్టర్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఇవి మీకు ఎంట్రీ తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఒకసారి మనం సైడ్ వేస్ మార్కెట్, రేంజ్ బాండ్ మార్కెట్ లో లిక్విడిటీ స్వీప్ అనేది ఎక్కడ జరుగుతుందో చూద్దాం. మెజారిటీ ఆఫ్ ద లిక్విడిటీ స్వీప్ సైడ్ వేస్ మార్కెట్ లో ఏముంటుంది అంటే, సపోజ్ ఇది డిమాండ్ జోన్ ఉంది, ఇది బ్రేక్ డౌన్ జరిగింది. వన్స్ బ్రేక్ డౌన్ జరిగిన వెంటనే మెజారిటీ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటారు. ఎంట్రీస్ ప్లాన్ చేసుకుని ఏం చేస్తారు? షార్ట్ పొజిషన్ పెట్టుకొని దీని మీద స్టాప్ లాస్ అనేది ఉంటే కిందికి డౌన్ సైడ్ వెళ్తా అనుకుంటారు. కానీ ఏం చేస్తుంది? ప్రైస్ అనేది కొంచెం కిందికి వెళ్ళినట్టు వెళ్ళి స్టాప్ లాస్ ని హంట్ చేసుకొని మళ్ళీ ప్రైస్ అనేది ఇదే విధిగా అప్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది. క్లియరా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, మెజారిటీ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ ఏమనుకుంటారు? ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోని అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని ఈ స్టాప్ లాసెస్ ఈ జోన్ కింద పెట్టుకొని అప్ సైడ్ ఎంట్రీస్ అనేది పెట్టుకుంటారు. కానీ ప్రైస్ ఏం చేస్తుంది? రీటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేయడానికి బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు? మన స్టాప్ లాస్ ని హంట్ చేసుకొని ప్రైస్ ని మళ్ళీ డౌన్ సైడ్ కి పడేస్తారు. ఇట్లా రేంజ్ బాండ్ మార్కెట్ లో సప్లై జోన్ కింద ఉన్న స్టాప్ లాస్ ని హంట్ చేస్తారు, డిమాండ్ జోన్ మీద ఉన్న స్టాప్ లాస్ ని హంట్ చేసి స్వీప్ చేసేసి ప్రైస్ ని వాళ్ళు అనుకున్న డైరెక్షన్ కే బోనిస్తారు. ఒకసారి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి డౌన్ ట్రెండ్ లో గోల్డ్ చార్ట్ లో చూస్తున్నాము. డిమాండ్ జోన్ ని బ్రేక్ డౌన్ జరిగింది క్యాండిల్ క్లోజ్ అవ్వక ముందు. అట్లానే మీరు ఎంట్రీస్ డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు అనుకోండి, అనవసరంగా మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేది. ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేస్తే కింద మంచి విక్ అనేది ఫామ్ అయింది. ఈ విక్ నుండి ఈ విక్ ఫామ్ అయింది, దాని తర్వాతనే మంచి బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నుండి ప్రెజెంట్
అప్ సైడ్ వెళ్ళింది. ఇట్లా మీరు లిక్విడిటీ స్వీప్ నుంచి తప్పించుకోగలుగుతారు. డిమాండ్ జోన్ దగ్గర నుంచి డౌన్ సైడ్ ఎంట్రీస్ కాకుండా డిమాండ్ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది అనమాట డౌన్ ట్రెండ్ మార్కెట్. ఇది అప్ ట్రెండ్ మార్కెట్ చూడండి. అప్ ట్రెండ్ మార్కెట్ లో ఎగ్జాక్ట్లీ బుల్లిష్ క్యాండిల్స్టిక్ రెసిస్టెన్స్ సప్లై జోన్ ని బ్రేక్అవుట్ చేసింది కదా అని మీరు అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరుగుతుందని తెలుసుకొని మీరు ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేశారు అనుకోండి, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ టార్గెట్ అనేది హిట్ అవుతుంది అప్ ట్రెండ్ మార్కెట్ లో. ఇక్కడ చూడండి సైడ్ వేస్ మార్కెట్ లో ఎగ్జాక్ట్ డిమాండ్ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ కి, రెసిస్టెన్స్ దగ్గర నుంచి డౌన్ సైడ్ కి ఈ లిక్విడిటీ స్వీప్ ని బేస్ చేసుకొని నేను ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లిక్విడిటీ స్వీప్ అని టైప్ చేయండి. దాని మీద నేను ఒక సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.